హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఈ సీజనల్ ఫ్రూట్ అయిన మ్యాంగోతో రెసిపీ చేయాలనుకుంటున్నాను. అది వచ్చేసి మామిడికాయ పప్పు అనమాట. చాలా బాగుంటుందండి. రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ అయితే కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి 1 కప్ కందిపప్పు తీసుకున్నానండి. కందిపప్పు అయితే మ్యాంగోతో పప్పు చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నానో ఆ కప్పుతోనే ఒక 3 కప్పుల వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ని యాడ్ చేసుకోవాలండి. పులుపుకు తగ్గినంతగా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 కప్ అంటే చిన్న మామిడికాయ ఒకటి ఇలా యాడ్ చేసుకున్నాను అనమాట. అది నాకు 1 కప్ అయింది. ఆ తర్వాత ఇందులోకి ఒక 6-7 మిర్చీలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ లేదనుకుంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇప్పుడు యాడ్ చేస్తే మొత్తం కలిసిపోయి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీనిని మనం మ్యాషర్ ఉంటుంది కదా, దాంతో లేదంటే పప్పు దువ్వ అని అంటారు పల్లెటూర్లలో అయితే, అలాంటిది ఉన్నా కూడా ఇలా మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఇంకా దీనిని పక్కన పెట్టేసుకొని పోపు రెడీ చేసుకుందాం. ఫస్ట్ అయితే పొయ్యి పైన ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులోకి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న జీలకర్ర ఆవాలు కొంచెం చిటపటలాడాక ఇందులోకి ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ అయితే నేను కట్ చేసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయినప్పుడు ఇందులోకి కొన్ని కరివేపాకు రెబ్బల్ని యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మనం పప్పు అంటే నార్మల్గా కరివేపాకు, అలాగే ఒక 4 వెల్లుల్లిని పొట్టుతో సహా క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 4 ఎండుమిర్చిని ఈ విధంగా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా చెప్పాను కదా, పప్పు అంటే మనకి నార్మల్గా కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి ఇవైతే మస్ట్ అనమాట. చాలా బాగుంటుంది ఫ్లేవర్. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ ఇంకొక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. మంటని చిన్నగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆనియన్స్ లో ఫ్లేమ్లో ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఆ తర్వాత ఇందులోకి మనము పప్పుని ఉడికించుకున్నాం కదా, ఆ ఉడికించుకున్న పప్పుని ఇందులోకి యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా కలుపుకుంటూ మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అసలు తప్పకుండా నచ్చుతుంది అందరికీ. ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ మన కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.